హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనము చంద్రగిరి కోటకి బయలుదేరుతాము. ఇక్కడ తిరుపతి నుండి 12 కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి కోట ఉంది. సో చిత్తూరు రోడ్లో వస్తుంది ఇది. చిత్తూరు రోడ్లో వస్తుంది అన్నమాట. సో గైస్, ఇప్పుడైతే మనం కోట రోడ్లకి చేరుకుంటాం. సో ఇదే అనమాట కోట రోడ్డు. సో ఇది చూడండి, ఇటు నుండి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్ళబడితే మనకు ఫస్ట్ హనుమంతుని దేవాలయము స్టార్టింగ్ మొదట్లో కనపడుతుంది. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ గేటు కోటకు పోయే దారి, ఇది ఆర్చ్ అనమాట. ఇది హనుమంతుని గుడి. సో ఇది ఫస్ట్ వాల్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చి గుర్రాలు ఏనుగులు ఇక్కడ కట్టేస్తారనమాట. కట్టేదానికి ఒక ఇదిలాగా వేశారు. సో ఇది దాటుకొని వెళ్తే మనకు కొద్ది దూరంలో సెకండ్ గేట్ అనేది వస్తుంది, సెకండ్ వాల్. ఇక్కడ కనపడేది లోపల ఫస్ట్ గేట్ తర్వాత వస్తుంది అనమాట. పాత దేవాలయం, అప్పుడు రాజులు ఈ దేవాలయం వెళ్తున్నారు దేవాలయానికి. ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు, దేవాలయంకి వెళ్ళలేము ఇప్పుడు మనం. ఈ దేవాలయం ఇంకా సెకండ్ గేట్ వస్తుంది, సెకండ్ వాల్ది. సో ఇక్కడ సెకండ్ వాల్ వస్తుంది. ఇక్కడ గుర్రాలు ఏనుగులు కట్టేసేదానికి ఈ పక్క ఆ పక్క ఇవంతా ఏనుగులు గుర్రాలు కట్టేసేదానికి ఉంటుంది అనమాట. సో మనమైతే ఇప్పుడు చంద్రగిరి కోటకి దగ్గరలో ఉన్నాము. ఇది కాంపౌండ్, కోట కాంపౌండ్ అనమాట. సో దగ్గరకు వచ్చేసాము. ఇది రాజ్మహల్. సో ఇక్కడైతే మనము టికెట్ తీసుకోవాలి. పెద్దవాళ్ళకి 30 రూపాయలు. సో ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. పిల్లలకి ఫ్రీ, పెద్దలకైతే టికెట్ తీసుకోవాలి. పిల్లలకైతే 15 సంవత్సరాలలో పిల్లలకి ఫ్రీ అన్నమాట. సో ఇక్కడికి వస్తే సాటర్డేస్ కానీ వీకెండ్స్ వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అలాగే ఈవినింగ్ టైం వస్తే మనకు ఇక్కడ సౌండ్ అండ్ లైట్ షో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ వాళ్ళ చరిత్ర ఇక్కడ రాసి పెట్టింటారు, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో రాసి పెట్టింటారు. సో ఇలా అయితే మనం లోపలికి వెళ్తాము. ఇది కోట, ఎంత పెద్ద 3 అంతస్తుల కోట ఇది. ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి చూడండి, కొన్ని విగ్రహాలకైతే తలలు లేవు. బసవన్న విగ్రహాలు ఇక్కడ చూడండి, కొన్ని విగ్రహాలకి తలలు లేవు, మొండాలు లేవు.
ఇది రాణిమహల్కి వెళ్ళే దారి. ఇటు వెళ్తే రాణిమహల్కి వెళ్తాము. అక్కడైతే గుట్ట ఉంది చూడండి. ఆ గుట్టలో ఉప్పు శెట్టి, పప్పు శెట్టి అనే 2 బావిలు ఉంటాయి. అక్కడికి ఇప్పుడు వెళ్ళనివ్వడం లేదు. మేము చిన్నప్పుడైతే అక్కడికి వెళ్ళనిస్తా అన్నారు. ఇప్పుడైతే వెళ్ళనివ్వడం లేదు. ఎందువల్ల అంటే అక్కడ చిరుతపులి తిరుగుతుంది కాబట్టి అక్కడ రోడ్డు మొత్తం క్లోజ్ చేశారు. సో దాన్ని రీసెంట్గానే పెట్టారు పులిని. సో ఇది ఇక్కడ లైట్ అండ్ మ్యూజిక్ షో ఇక్కడ జరుగుతుంది ఈవినింగ్ 7కి. ఇక్కడ కూర్చొని ఆ సౌండ్ 1600 సంవత్సరాల్లో 16th శతాబ్దంలో ఏమేమి జరిగినాయి, ఎట్లా ఈ కోట ఎప్పుడు నిర్మించారు, వాటి గురించి అన్నీ చెప్తారనమాట. సో మనం ఇప్పుడు రాణికోటకు వెళ్తున్నాం. సారీ, ఇక్కడ కోనేరు చేసుకుందాము. కోనేరు ఒకసారి లుక్ వేద్దాము. చాలా పెద్ద కోనేరు ఇది. చూడండి కోట పైన గుట్ట. ఇంత మొత్తం ఈ కోట చుట్టూరు ప్రహరీ గోడ ఉంటుంది. సో అక్కడక్కడ సైనికులు నిలిచే స్థలం ఉంటుంది. సో ఇది చంద్రగిరి కోట. చూడండి ఎంత అందంగా ఉందో. 3 floors అన్నమాట. ఇప్పుడు దాన్ని మ్యూజియంగా వాడుతున్నారు. తర్వాత అయితే మనము లోపలికి కూడా వెళ్తాము. ఇప్పుడు మనము రాణికోటకి, రాణి విశ్రాంతి తీసుకునే భవనాన్ని చూపిస్తాను. అక్కడికి వెళ్దాం. చాలా చుట్టూరు గ్రీనరీగా చాలా అందంగా ఉంటుంది. పిల్లలు ఇక్కడికి వస్తే బాగా ఎంజాయ్మెంట్ చేస్తారు. ఇది కోట అన్నమాట. ఇది రాణిగారి కోట. రాణి ఉండే కోట ఇది. రాణి విశ్రాంతి భవనం. దీనిపైకి ఇంతకుముందు అలౌ చేస్తున్నారు కానీ ఇప్పుడు అలౌ అయితే లేదు. ఇదన్నమాట ఈ కోట మొత్తం. చూడండి ఎంత ఉందో. పైకి అలౌ అయితే లేదు, కింద చూసుకోవచ్చు మనం. చాలా బాగుంటుంది ఈ కోటలో. సో సాటర్డే కానీ సండే కానీ మీ పిల్లల్ని ఇక్కడికి ఎవరైనా వస్తే ఇక్కడ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. పిల్లల్ని బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వస్తే. కోట భవనం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది రాణిగారి కోట. చాలా అద్భుతంగా కట్టారు బండరాలతో. ఇది ఫ్రంట్ సైడ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే మనకు ఇక్కడ పెద్ద బావి ఉందన్నమాట. మంచినీళ్ళు తాగే బావి ఇది. రాజుల కాలంలో తవ్వి కట్టినారు. ఇట్లా లోపలికి వెళ్ళచ్చు ఈ బావిలోకి. సో అంతా క్లోజ్ చేశారు. ఎవరైనా పిల్లలు కానీ పడే అవకాశం ఉంటుంది, అందుకని క్లోజ్ చేశారనమాట. ఇది బావి. చాలా అందంగా ఉంటుంది. సో అది గుట్టపైకి పోయే దారి. అక్కడ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తారనమాట. ఉరి తీస్తారు అక్కడైతే.
సో మనకి ఇక్కడి వరకే ప్రవేశం ఉంటుంది, దీనిపైన ప్రవేశం లేదు, అంతా కంచేసేసి ప్రవేశం లేకుండా చేశారనమాట. సో ఇక్కడ చిరుతపులి తిరుగుతూ ఉందని ఈ రోడ్డు క్లోజ్ చేశారు పైకి వెళ్ళడానికి. అక్కడ ఉప్పు శెట్టి పప్పు శెట్టి అని 2 బావులు ఉన్నాయి. ఆ బావిల్లో చాలామంది పడి చనిపోయారు. సో ఇక్కడే అనమాట ఆ గుంటు పైన ఒక ఇది ఉంటుందన్నమాట, ఉరి తీసేదానికి ప్లేసు. సో అక్కడ ఉరి తీస్తారు. అక్కడికైతే అలవ్ లేదు మనకు. సో ఇక్కడ ఉండేది రాణి కోట, అది రాజుగారి కోట. సో మనము ఇప్పుడైతే రాజుగారి కోటకి వెళ్తాము. దాంట్లో మ్యూజియం ఉంది. అప్పట్లో జరిగినవి, వాడిన వస్తువులు, ఖడ్గాలు అన్నీ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు లోపల వీడియో తీయడానికి అలవ్ లేదు. ఇక్కడ చూడండి, ముండెము లేకుండా విగ్రహాలు ఉన్నాయి, కొట్టేశారు. సో ఇప్పుడైతే మనము లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్తే ఇక్కడ మనకు ఇలా ఉంటాయి, పురాతన తవ్వకాల్లో దొరికిన వస్తువులు ఇవి. విగ్రహాలు, పనిముట్లు, తర్వాత ఖడ్గాలు, కత్తులు. ఇవైతే మ్యూజియం లోపల ఇక్కడ మనం తీసేదానికి ఆస్కారం లేదు. సో ఇది చూడండి, నమూనా, ఆ కోట యొక్క నమూనా ఎలా ఉందో చూడండి ఒకసారి. కోట ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఆ కోట నమూనా ఉంటుంది. ఇక్కడ విగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇదన్నమాట ఇట్లా విగ్రహాలు అన్నీ. ఇవైతే మనం తీయకూడదు యాక్చువల్గా అయితే, ఫోటో కానీ వీడియో కానీ తీయకూడదు. సో కెమెరా ఉంటుంది అక్కడ. ఇది చైన్ చూడండి. సో కత్తులు, వాళ్ళు ఉపయోగించిన కత్తులు, బాకులు ఇక్కడైతే ఉన్నాయి. సో అలవ్ లేదు, మా పిల్లలు తీసేసారు ఫోటో వీడియో. ముందుగానే చెప్తారు ఇలా తీయకూడదు అని. సో మన వాళ్ళు తీసేశారు పిల్లల్లో. ఇవంతా 16వ శతాబ్దంలో ఇవి ఉపయోగించారు రాజు శ్రీకృష్ణదేవరాయలు రాజు. మండం లేని విగ్రహాలు చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవైతే వీడియో తీయకూడదు, కానీ మా పిల్లలు తీసేశారు తెలియకన్నా. సో అక్కడ కెమెరాలు కూడా ఉంటాయి, కెమెరాల్లో చూస్తుంటారు. సో మీరు వాటిని చూసుకొని వచ్చేయాలంటే అండి, తీయకూడదు యాక్చువల్గా ఫొటోస్, వాళ్ళు ముందే చెప్తారు. ఇది లింగం, శివుని లింగము. చైన్ చూడండి ఒకసారి, ఈ చైన్ గొలుసులు
అప్పుడు 16వ 16వ శతాబ్దంలో ఉపయోగించిన చైన్ ఇవి, గొలుసులు. కొన్ని విగ్రహాలు అయితే పగిలిపోయినాయి. అవి ఎందువల్ల పగిలినాయో తెలియట్లేదు. సో పూర్తి మనకు ఈ ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్తున్నాం. సెకండ్ ఫ్లోర్కి. సో గైస్ చూడండి. సో పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లాంటివి చూపిస్తే మన నాగరికత ఇంతకు పూర్వం ఎలా ఉన్నది, వాళ్ళు నివసించేది ఎలా నివసించారు, వాళ్ళ పనిముట్లు, ఇవన్నీ మ్యూజియం ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇది కోటలోని 2వ ఫ్లోర్. ఈ విగ్రహాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. వాళ్ళు ఉపయోగించిన విగ్రహాలు ఇవన్నీ అప్పట్లో. సో ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ వాళ్ళు ఉపయోగించిన మంచినీటి బావి ఎలా ఉంటుందో మనం అక్కడికి వెళ్ళి చూస్తాము. ఒక గుడి ఉంటుంది, పురాతన గుడి. గుడిలో ఇప్పుడు ఏం పూజలు ఏమి ఉండవు, విగ్రహం కూడా లేదు. సో ఇదన్నమాట. ఇది బావి, పెద్ద బావి. బావిని క్లోజ్ చేస్తారు ఎవరైనా పడిపోతారని. చాలా బాగుంటుంది. ఇలా వెళ్ళి మనము ఇలా వెళ్తాం లోపలికి. ఆ బావి కాడికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ ఈ గుడికి. గుడి లోపల బావి, మంచినీళ్ళు తాగే బావి. సో ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు ఆ బావిని, వాడట్లేదు. లోపలికి వెళ్ళచ్చు ఇప్పుడు. ఇక్కడైతే నంది విగ్రహం ఉంది. ఇక్కడైతే ఫోటోలు తీసుకోవచ్చు బయట వరకు. మామూలు కెమెరాతో తీసుకోలేము. సో ఇది ఇక్కడ ఒక విషయం తెలిసింది ఏమిటంటే, ఇది గుడి చూడండి. గుడికి ఇక్కడ నంది విగ్రహం అయితే ఉంది ఇక్కడ. ఇది నంది విగ్రహం. లోపల గుడి ఇది. ఇప్పుడైతే గుళ్ళో విగ్రహం లేదు, పూజలు ఏం చేయట్లేదు, లాక్ చేశారు బయట.
చాలా పురాతనమైన గుడి. 1600 సంవత్సరాల ముందు ఇది నిర్మించారు. అప్పుడు 16వ శతాబ్దంలో నిర్మించారు ఈ కోటని, ఈ గుడిని. ఇది గుడికి ఎంట్రన్స్ అన్నమాట. గుడికి ఎంటర్ అయ్యేటప్పుడు ద్వారం, ముఖద్వారం అంటారు కదా, అది. చుట్టూరు కాంపౌండ్ వాల్ ఉంటుంది. సో గైస్ ఇక్కడ చూస్తాను చూడండి. సో అక్కడ ఉరి తీస్తారు. జనాలకు జూమ్ చేసి చూపిస్తాను. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళే అక్కడ ఉరి తీస్తారనమాట. అక్కడ పైన స్క్వేర్ టైప్లో స్క్వేర్ లాగా ఉండే చూడు రాళ్ళే పెట్టినారు. ఆ రాళ్ళలో ఉరి తీస్తారనమాట. సో అక్కడికి వెళ్ళడానికి మనకు పర్మిషన్ లేదు. ఎందువల్ల అంటే ఇప్పుడు ఇది జరుగుతుంది, చిరుతపులి ఉన్న వల్ల పర్మిషన్ లేదు. చిరుతపులి అయితే పట్టేశారు. సో అది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.